నీళ్ళ పోయింది నాకు దుప్పు అవుతుంది ఊరికే పోయి అక్కడ పోసింది ఇక్కడ పిల్ల నీరైతే నమ్మకలేను పడిపోయినాను ఎంత మంచి ఎక్కువ తప్పు చేస్తారా ఫుల్ చేస్తారు నీ స్కూల్ కథలా చెప్తున్నావు ఏం చెప్పాలి నెట్ చెప్తాను ఏమన్నా పూజవాని అయ్యో ప్రాణనాదాని ఇప్పుడు ఆవతమాడ
నేను వెళ్ళొచ్చినా మెచ్చి తీరి కదా వచ్చి నిలిచి దారిలో మెచ్చి తీరి నేను ఎందుకంటే నిన్ను పరీక్ష చేస్తాను. ఈ భర్త గుడ్డోడు సూర్యుడని మరి ఐవనాడు ఎవడన్నా కలుగుతాడు అటే పోతున్నావు. మరి ఏంటని నేను వచ్చి దారిలో నిలిచి నాకు ఆ సర్వేశ్వరుడు ఇచ్చిన వరము శాపము అందు గురించే నా రూపు మారి నేను నిన్ను పరీక్ష చేసేందుకే వచ్చాను. అయితే ఈ సంగతి ఇట్లా ఉన్నది. అంతలో దైవాదిని తన రూపమును మార్చుకొని చక్కని రాజకుమారి గుణసుందరితో ఏమంటున్నాడు ఓ నారీ మరి మాది కళింగపట్నం. నేను చిన్నతనము నా తల్లిదండ్రులు చనిపోయి నా తల్లిదండ్రులు చనిపోయారు. ఒక మునీశ్వరుడు నన్ను తెరదీసి శాస్త్ర విద్యలు అన్ని నేర్పాడు. ఒక బల్లుక విద్య మాత్రము వల్ల కాదన్నాడు. తాను లేని చూసి నేను రహస్యంగా నేర్పించు. నీ వనితకు తప్ప నీ భార్యకు తప్ప ఇతరులకు ఎవరు తెలిసినా తెలుగు బంటువై సంచరిస్తూ అని శాపం ఇచ్చాడు. అయితే ఇతని తల్లిదండ్రులు కాలమైతే ఇతడు ఒక మునీశ్వరుడి దగ్గర అది గురువు దగ్గర విద్య నేర్చుకుంటుడు. అంత నేర్చిండు. అరే బిడ్డ నేను ఇక్కడ ఉండలేను, ఈ యొక్క బల్లుక విద్య నీకు మాత్రం ఇది వాడితే మాత్రం ఇది తప్పు, ఇది నేర్చుకోకని చెప్పాడు. అయితే అతను లేనప్పుడు ఈయన ఏదో చేశాడు, ఈయన ఒక అధిగతలు చేశాడు. అయితే మా గురువు గారు ఈ విధంగా చేశాడు కదా, నేను అదే విధంగా చేస్తాను చేశాడు అన్నమాట. అయితే ఒరే మిత్రభావ నా యాజ్ఞ ప్రకారంగా నువ్వు మిత్రుడినా కాబట్టి నీకు ఇదే శాపము నీకు తీస్తున్నానని ఈ యొక్క రూపము ఇచ్చుడు కనుక నేను సూరసేనుడు కుమారుడను వీరసేనుడను. విన్నావా? నేను ఒక రాజు, అతను కూడా ఒక రాజు అన్నమాట, రాజకుమారుడు కనుక ఈ విధంగా ఈ మాటని యొక్క భార్య తప్ప ఎవరికి చెప్పొద్దని మునివరుడు ఆ విధంగా చెప్పాడు. ఎందుకంటే నువ్వు ఎవరితో అన్నవానుకోండి, నేను ఎందుకంటున్నాను అంతా కూడా రాజకుమారుడైన నా భర్తారుడు రాజకుమారుడు రాజకుమారుడు ఎవరితో అన్నా పోతా అయితే
ఆ యొక్క రాజుగారి వద్దకి తలకు కట్టినాను. నా పెళ్ళ మాత్రం ప్రతివత మన ఇద్దరం కలిసి మా నాన్నగారి దగ్గరికి పోతే చక్కని రాజకుమారుడు మనలో చూసి ఎంత సంతోషపడతాడో నాదా. పోదాం పదము. ఎందుకు నువ్వు రాజాది రాజు కనుక ఎందుకు మనకి ఈ గతి ఈ దేశంలో కాడు యొక్క ఎందుకు మన నాయగారి దగ్గరికి పోయి మన ఎంత మెచ్చుకొని మన సంతోషిస్తాడు కనుక పోదాం పదము. నా యొక్క భర్తానుడైనా నువ్వు గుడ్డి భూని రూపు గుడ్డివాడికి ఇచ్చి పెళ్లి చేసినావు కదా. చక్కని రాకుమారుడైనాడు నాయన. చదువురా మంత్రులారా. ఏమిరా ఏమి చేసినటువంటి వాడు గుడ్డివాడు కూలివాడు వాడిని ఎక్కడో చంపి ఎవరినో వీడిని మరి కొత్తలు తీసుకొని వచ్చింది. గోని వాళ్ళని చంపి మంచిగా వీళ్ళు కాండే గోడియో తీసుకొని వచ్చిన అసలు ఇలా వాడు నాయనా నిజాము తెలిపిది అడ్డు లేక మారిపోయి మంచి కూడా అయినదా అట్లా ఇతడే నా భర్త నాయన. వాడు పుట్టి భూమి తీసుకొని ఎవడో ఎవడో నమ్ముతాడని బాలిక వాడిని నువ్వు చంపి
ఎక్కడో ఏ కుంతలో పడేసింది అని ఈ తల్లి రాజు తీసుకొని వచ్చింది. వాడిని చూసి ఓర్వలేక వాడేదో పండ చూసింది, అదో బాగా చూసింది. ఇద్దరు కలిసి వాళ్ళేమో చంపారు. చంపేసి వీడ కూడా కొత్త తీసుకొని వచ్చింది. అవును నేనే అమ్మో అంటుండో నువ్వు పిల్లనిచ్చిన అల్లుడి నేనే. నేను చేసి నట్టి వరుడే నేను చేసి నువ్వు నేను చేసినట్టు కూలి చంపి మంచి నీటి తల్లి కూడి వచ్చినావు. అవును